సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పాతాళ భైరవి' సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మొన్నే. సో, జానపద చిత్రాల్లో 'పాతాళ భైరవి'కున్న ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది. మరి ఆ సినిమా ఇటువంటి ఒక మైల్ స్టోన్‌కి రీచ్ అయిన సందర్భంగా ఆ సినిమా విశేషాలు ఒక్కసారి చెప్పండి సార్? అంటే 'పాతాళ భైరవి' అనే సినిమా దానికంటే ముందు జానపదాలున్నాయి. హ్మ్. జానపద చిత్రాలకి ఒక ట్రెండ్ సెట్టింగ్ హీరో, ఒక సూపర్ స్టార్ ఉన్నారు. 'కీలుగుర్రం' అనే సినిమాతో, 'బాలరాజు' అనే సినిమాతో, 'ముగ్గురు మరాఠీలు' అనే సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ ఏరియాలో ఒక సూపర్ స్టార్డమ్‌లో ఉన్నాడు. ఉన్న టైంలో 'పాతాళ భైరవి' అనే సినిమా కూడా ఆయనతోనే చేయాలని అనుకున్నారు. అయితే ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ నాగేంద్రరావు గారు డిజైన్ చేసిన దాన్ని బట్టి కేవీ రెడ్డి గారి ఇంప్రెషను, ఒక ఆజానుబాహుడు ఇలా ఉండాలనేది అనుకున్నారు. కానీ నాగేశ్వరరావుతో మేనేజ్ చేయొచ్చు అనేది కొంత అభిప్రాయం ఉన్నప్పటికీ సెర్చ్ నడుస్తోంది. ఆ సెర్చ్‌లో రాజారెడ్డి అని ఒక డాన్సర్, యాక్చువల్‌గా అతన్ని కూడా అని అనుకున్నారు. అనుకుంటున్న దశలో 'సంసారం' అనే సినిమాలో నటిస్తున్నటువంటి రామారావు, ఆయన యాక్చువల్‌గా 'మన దేశం' సినిమా మొదటి సినిమా. ఆ తర్వాత సినిమాకే, నిజానికి 'పల్లెటూరి పిల్ల' సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో కావాల్సింది. ఆయనే మెయిన్ క్యారెక్టర్ చేయాల్సింది హ్మ్. అంజలీదేవికి పెయిర్‌గా. కానీ అక్కడ ఏమైందంటే, 'మన దేశం' సెట్స్‌లో రామారావు గారిని చూసినటువంటి బిఏ సుబ్బారావు గారు ఆ క్యారెక్టర్ ఎన్టీఆర్‌తో చేయించాలని ఫిక్స్ అయ్యాడు, ఆయన పర్సనాలిటీ రీత్యా. అలా ఆ క్యారెక్టర్‌లోకి రామారావు గారు ప్రవేశించి, అంతకుముందు వేరే ఆర్టిస్ట్ అనుకున్న క్యారెక్టర్ నాగేశ్వరరావు గారు చేశాడు 'పల్లెటూరి పిల్లలు'. హ్మ్. ఆ తర్వాత సినిమా 'సంసారంలో' కూడా వీళ్ళిద్దరూ కలిసి చేశారు. అది నడిచింది. వరుసగా 4, 5 సినిమాలు వాళ్ళిద్దరూ కలిసి చేయడం జరిగింది. అలా నడుస్తుండగా ఈ 'సంసారం' టైంలోనే వీళ్ళు అక్కడ టెన్నిస్ ఆడారు. హ్మ్. వాహినిలో టెన్నిస్ ఆడుతుండగా రామారావు గారి యాటిట్యూడ్ గమనించినటువంటి కేవీ రెడ్డి గారు, తోటరాముడు ఇతనే అని ఫిక్స్ అయ్యాడు. హ్మ్. ఆ ఫిక్స్ అవ్వటం వలన రామారావు గారిని పిలిచి మాట్లాడారు. అయితే నిజానికి ఎన్టీఆర్‌ని ఆప్ చేసుకోవాలి అనేది ప్రొడ్యూసర్ల అభిప్రాయం కూడా. ఎందుకంటే విజయ బ్యానర్‌లో మొదటి సినిమా 'షావుకార్‌లో' ఆయనే హీరో. అప్పటికే వాళ్ళ కాంట్రాక్ట్‌లోకి వచ్చాడు ఆయన. వచ్చాడు కాబట్టి రామారావుతోనే చేయాలని చక్రపాణి గారికి, నాగిరెడ్డి గారికి ఉంది. కానీ కేవీ రెడ్డి గారి అభిప్రాయం ఫైనలు. ఆయన కూడా అటువైపే మొగ్గాడు. అలా ఎన్టీఆర్ ఆ సినిమాలో తోటరాముడు క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. ఆ క్యారెక్టర్ కోసం తన్ని తాను చాలా మదించుకున్నాడు ఆయన. ఆ మదించుకునేటువంటి క్రమంలో ఈ పోరాట సన్నివేశాలు, వాటిలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌కి ట్రైనింగ్ తీసుకున్నాడు ఆయన హ్మ్. ప్రత్యేకంగా. ఆ ట్రైనింగ్ క్యాంప్ ఒకటి జరిగేది అక్కడ. ఆ ట్రైనింగ్ క్యాంప్‌లో కష్టపడేటప్పుడు వాళ్ళకి పెట్టే టిఫిన్ సరిపోక నాగిరెడ్డి గారితో గొడవ పడ్డాడు ఆయన. పెంచాలి ఇది అని, అన్‌లిమిటెడ్ చేయాలి అనేది. ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. అలా మొదలైన ప్రయాణం. అది 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' నుంచి పుట్టిన కథ. ఓకే. దాన్ని తీసుకుని తనదైన పద్ధతిలో దాన్ని మోడిఫై చేసి, మాంత్రికుడు క్యారెక్టర్ ప్రత్యేకంగా డిజైన్ చేసి హ్మ్. చేసిన సినిమా అది. అందులో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, విలన్‌కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. హ్మ్. హీరో క్యారెక్టర్ అంటే ఆ రోజుల్లో దానికి పబ్లిసిటీ కోసం 'సాహసోపేత ప్రేమగాథ', 'వీరోచిత ప్రేమగాథ' ఇలాంటి ట్యాగ్‌లు వాడేవాళ్ళు. హ్మ్. ఈ 'సాహసోపేత ప్రేమగాథ', 'వీరోచితమైనటువంటి ప్రేమ కథ' ఇలాంటి మాటల్లో హీరోయిజం ఎలివేట్ అవుతుంది. లవ్ స్టోరీయే కానీ హ్మ్. ఇక్కడ ఒక డిఫరెంట్ ఏరియాలో జరుగుతుంది. హీరో క్యారెక్టర్‌ని ఒక తోటమాలి కొడుకుగా లొకేట్ చేశారు. ఆ తోటమాలి కూడా వీళ్ళ తల్లి, తండ్రి కాదు. తండ్రి ఉండడు. హ్మ్. తల్లి ఉంటుంది. కొడుకుని పెంచుతూ ఉంటుంది. సింగిల్ మదర్ గొడవ. హ్మ్. ఆ సింగిల్ మదర్ పడేటువంటి కష్టాలు, కొడుకుతో పడే కష్టాలు, వీటన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తూ అతనిలో ఉండేటువంటి తంపరితనం, పెంపకంలో నుంచి వచ్చినటువంటి తంపరితనం, తనొచ్చిన క్లాస్ రూట్స్, ఆ క్లాస్ రూట్స్ నుంచి ఆయన సమాజాన్ని అర్థం చేసుకునే పద్ధతి, ఆ డీటెయిల్స్ బాగా వర్కౌట్ చేశారు హీరో క్యారెక్టర్‌లో. హ్మ్. అందుకని రోజుకొక గొడవ పడుతూ ఉంటాడు. అంటే ఎవరైనా తన క్లాస్ వాళ్ళ మీద, తన వర్గానికి చెందిన వాళ్ళ మీద ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద దాడి చేస్తాడు ఇతను. ఆ క్రమంలో అవతల వాడు ఎవడు అనేది చూసుకోడు. రాజుగారి బావమరిదిని కూడా కొట్టేస్తాడు. ఆ రేంజ్‌కి వెళ్ళిపోయే పరిస్థితి. ఓకే. ఎవరిని కేర్ చేయని తత్వం. హ్మ్.
కానీ తల్లి ముందు చాలా ఒబిడియంట్గా ఉంటాడు. ఉమ్, బయట గొడవలు చేస్తున్నాడు అని తల్లికి తెలుస్తుంది. సురభి కమలాబాయి గారు వేశారు ఆ క్యారెక్టర్. ఉమ్, ఆవిడ ఒక ఒక కొడుకుని ఇవ్వమంటే ఈ రాక్షసుడిని ఇచ్చావేంటి దేవుడా అన్నప్పుడు ఆయన ఏం ఇబ్బంది పడ్డ వచ్చి నిలబడతాడు బొమ్మలాగా. కొడుతుంది ఆవిడ ఆ యుక్త వయసుకు వచ్చిన కొడుకుని కూడా. ఆవిడ కొట్టినా చాలా ఒబిడియంట్గా ఉంటాడు అక్కడ. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఉమ్, అలాంటి ఒక విచిత్రమైన ధోరణి, అంటే ఒక రకమైన యాంటీ క్లాక్ వైజ్ వ్యవహారం ఉంటుంది ఆ క్యారెక్టర్. ఓకే. ఎంటర్టైనింగ్ హీరోయిజము ఉంటుంది. ఇలా ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతిలోనే ఒక మ్యాజిక్ ఉంది. ఉమ్, ఆ మ్యాజిక్ వర్కౌట్ అయి జనాలు సినిమాని భుజాన వేసుకున్నారు. అలాగే రంగారావు గారు చేసిన నేపాళ మాంత్రికుడి క్యారెక్టర్ కూడా, ఉమ్, ఆ క్యారెక్టర్ కూడా చాలా టిపికల్గా ఉంటుంది. అంటే మాడ్యులేషన్ దగ్గర నుంచి రామారావు గారు వేసిన తోటరాముడు క్యారెక్టర్కి ఎలాగైతే ముందు వాళ్ళిద్దరిని అనుకున్నారు, ఉమ్, ఈ క్యారెక్టర్కి కూడా ముందు గోవిందరాజుల సుబ్బారావు గారిని, ఆ తర్వాత ముక్కామల కృష్ణమూర్తి గారిని అనుకున్నారు. ఫైనల్గా షావుకారు సినిమాలో సున్నం రంగడు క్యారెక్టర్ చేశాడు రంగారావు గారు. ఓకే. ఆ సున్నం రంగడు క్యారెక్టరు ఊళ్ళో ఒక రౌడీ. ఆ రౌడీ క్యారెక్టర్ చూసి ఇతనైతే బెటర్గా ఉంటుంది అని రంగారావుని తీసుకున్నారు. పల్లెటూరు పిల్లలు మిస్ అయిన అవకాశం ఇక్కడ దొరికింది ఆయనకి. దాన్ని పట్టుకున్నాడు గట్టిగా. ఉమ్, పట్టుకున్నాడు. ఒక టిపికల్ మేనరిజంతో నడుస్తుంది ఆ క్యారెక్టర్. ఆ మేనరిజంని చాలా బాగా అడాప్ట్ చేసుకున్నాడు రంగారావు గారు. నిజానికి తోటరాముడు నేపాల్ మాంత్రికుడు రూమ్మేట్స్ కూడా అప్పటికి. అంటే రామారావు గారి రూమ్లో కొంతకాలం రంగారావు గారు ఉన్నాడు. ఓకే. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఉండేది. ఈ స్నేహం మధ్యలో నడిచినటువంటి సినిమాలు ఇవన్నీ. అక్కడ ఆ క్యారెక్టర్లో డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి చాలా టిపికల్గా ఉంటుంది. టిపికల్గా ఉండటం అంటే నిజానికి విజయవాడలో రంగారావు గారిని వాడుకున్నంత అద్భుతంగా, అంటే ఎన్టీఆర్ని కూడా వాళ్ళిద్దరిని వాళ్ళు చాలా అద్భుతంగా వాడుకున్నారు. ఉమ్, దీన్ని ఇమ్మీడియట్ ఎల్వి ప్రసాద్ గారి సినిమా ఏది ప్రేమించి చూడు సినిమాలో రంగారావు గారు వేసిన క్యారెక్టర్ అసలు టోటల్గా నేపాళ మంత్రికుడికి భిన్నమైన క్యారెక్టర్. ఒక భోళా మనిషి, ఉమ్, కూతురు పెళ్లి చేయాలి, ప్రపంచంలో తనకు 100 కష్టాలు ఉంటాయి. ఈ 100 కష్టాలు ఉంచుకుని పక్కోడు ఎవడన్నా కష్టంలో ఉంటే వెళ్ళిపోయి వాళ్ళకి పోయి ఏదో హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది విచిత్రమైన క్యారెక్టర్, ఉమ్, వియన్న క్యారెక్టర్. అందులో రంగారావు గారి మేనరిజమ్స్, ఆయన డైలాగ్ డెలివరీ ధోరణి టోటల్ తేడా. అసలు నేపాళ మాంత్రికుడు క్యారెక్టర్ చేసిన నటుడైనా ఇది చేశాడు అని సందేహం వచ్చే లెవెల్లో ఉంటుంది. అంటే అమరీష్ పురి, ఉత్పల్ దత్ క్యారెక్టర్లు ఒకటే నటుడు చేసినట్టు ఉంటుంది. ఉమ్, ఆ లెవెల్ వేరియేషన్ చూపించినటువంటి మహానటుడే. ఆయనకి ఇది చాలా అద్భుతంగా దొరికింది ఈ క్యారెక్టర్. వీళ్ళకు కూడా ఒక అద్భుతమైన నటుడు దొరికాడు. అలా ఈ ఉభయ కుశలోపరి అనే పద్ధతిలో ఇద్దరికీ మంచి జరిగింది దానివలన. ఆ టిపికల్ మేనరిజం, సాహసం సాయరా డెంబక, రాకుమారి వరిస్తుంది, ఇలాంటిది. అలాగే ఆయన మంత్రాలు చదువుతాడు అక్కడ పాతాళ భైరవ దగ్గర. ఉమ్, అవన్నీ కూడా సంధ్యావందనం మంత్రాలే. ఓకే. కాకపోతే దాన్ని ఒక వామాచార పద్ధతిలో చెప్పిస్తాడు నాగేంద్రరావు గారు. ఉమ్, దాంతో అవేవో క్షుద్ర మంత్రాల్లా వినిపిస్తాయి జనాలకు, కానీ ఆయన వాడింది సంధ్యావందన మంత్రం. ఓకే. అలాంటి మ్యాజిక్కులు, స్క్రిప్ట్ పరమైన మ్యాజిక్కులు చాలా ఉన్నాయి దీనిలో. ఉమ్, ఆయన కేవీ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉండేదంటే, స్క్రిప్ట్ అయిపోయాక సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళకి అందులో నుంచి ఒకరిద్దరిని, ఇందులోంచి ఒకరిద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళని ఎక్కడో ఒక వాళ్ళకే తెలియని పద్ధతిలో అసెంబుల్ చేసి వాళ్ళని పిలిచి కథ చెప్పేవాడు. కథ చెప్పి 4 రోజులు వదిలేసి తర్వాత ఒక్కొక్కడిని పిలిచి అడిగేవాడు, మొన్న ఒక కథ చెప్పాను కదా అది తిరిగి చెప్పు నాకు అని. చెప్పినప్పుడు వాళ్ళు వెయిటిని వదిలేశారు, తను చెప్పిన వాటిలో వెయిటిని కలిపి చెప్పారు, ఏ ఏ సన్నివేశాలని ఎంబోజ్ చేసి చెప్పారు. ఇవన్నీ నోట్స్ రాసుకునేవాడు ఆయన. ఉమ్, రాసుకుని వాళ్ళకి ఎలా కనెక్ట్ అయింది, ఎందుకు కనెక్ట్ అయింది, దీని మీద ఒక రీసెర్చ్ చేసి మళ్ళీ స్క్రిప్ట్ని మాడిఫై చేసి ఈ చెప్పిన వాళ్ళల్లో ఏ సెక్షన్ జనాభాలో అధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంకేమైనా కలపాలా కూడా ఆలోచించి అలా డిజైన్ అయ్యేది. ఉమ్, అంత పక్కా డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఎంత ఫిలిం పడుతుందో కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పేసేవాడు. దానికంటే ఒక అడుగు అవతల కానీ యువతలు కానీ ఉండేది కాదు. అంత పక్కా క్యాలిక్యులేషన్తో నడిచేది ఆయన దగ్గర.
అందుకని ఆ సినిమా మొదలైపోయింది. ఆయన యాక్చువల్గా రెండో సినిమా వాళ్ళకి, విజయ్ వాళ్ళకి, షావుకార్ తర్వాత ప్రాజెక్టు. దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ బడ్జెట్ అయింది ఈ సినిమాకి ఆ రోజుల్లోనే. ఉమ్, అలా అంత హోప్స్ పెట్టుకున్న సినిమా తయారైన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు చూసి ఏముంది మామూలు 4 వారాల సినిమా అన్నట్టుగానే మాట్లాడారు. ఉమ్, అది వాళ్ళని టెన్షన్ పెట్టింది. ప్రివ్యూ ఎందుకు వేసారు, చెప్పాల్సింది జనం కదా, వీళ్ళు కాదు కదా అనేది ఆయన కూడా. ఉమ్, ఫైనల్గా థియేటర్లోకి సినిమా వచ్చింది. థియేటర్లోకి వచ్చినప్పుడు జనాలని విపరీతంగా పట్టుకుంది ఆ సినిమా. పాటలు, సాహిత్యం, ఎంత ఘాటు ప్రేమయో అనే పదప్రయోగం. ఘాటు ప్రేమ అనే పదం దుష్ట సమాసం కదా, అలా ఎందుకు వాడారు అని నాగేంద్రరావు గారిని అడిగితే, తోటరాముడు మొరటువాడు, వాడి ప్రేమ మొరటుగానే ఉంటుంది. ఆ మొరటు ప్రేమని ఎక్స్ప్రెస్ ఆవిడ ఫీల్ అయ్యి ఎలా వ్యాఖ్యానం చేస్తుందో, ఆ వ్యాఖ్యానం ఇలా జరుగుతుందని పెట్టిన పదం అది. ఉమ్, అది ఘాటు ప్రేమే, అతను నాటు ప్రేమికుడే అని చెప్పి ఆయన జస్టిఫై చేశాడు దాన్ని. అలా కొంత విచిత్రమైనటువంటి ఏరియాలో నడుస్తుంది. అలాగే హీరో క్యారెక్టర్ డిజైనింగ్లో తెంపరితనాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ రాజుగారి దగ్గర కూడా పట్టుబడితే ఏం భయపడ్డు, సో వాట్ అన్నట్టుగానే ఉంటుంది. నేను మీ అమ్మాయిని ప్రేమించానండి, అందుకనే వచ్చాను చూడటానికి, ఇప్పుడు చెప్పండి ఏంటి అన్న దూరంలో ఉంటాడు. ఉమ్, ఎందుకు వచ్చావు నువ్వు అంటే, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని అడుగుతాడు ఓపెన్గానే. నిజమైతే ఎలా చెప్తావు, అబద్ధం అయితే ఎలా చెప్తావో చెప్పంటాడు ఉమ్, రాజు సిఎస్ఆర్. ఇలాంటివన్నీ జనాలను బాగా పట్టుకున్నాయి, ఓకే. ముఖ్యంగా క్యారెక్టర్లో ఉన్న తెంపరితనం. అలాగే నేపాల మాంత్రికుడిలో ఉన్నటువంటి కన్నింగ్నెస్, ఇతనికి తెలియకుండా తన పబ్బం గడుపుకోవాలని ఇతన్ని పాతాళ భైరవికి బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తాడు. ఉమ్, బలి సిద్ధమవుతున్న వేళ ఇతనికి జరుగుతున్న స్కీమ్ ఏంటో అర్థమవుతుంది. ఉమ్, ఒక మొసలితో యుద్ధం ఉంటుంది అక్కడ. ఆ షాట్ చాలా బార్క్లే గారు చాలా అద్భుతంగా తీశాడు. అది హీరోయిజంని అద్భుతంగా ఎలివేట్ చేసింది ఆ ఫైట్. ఆ ఫైట్ జనాలకు విపరీతంగా నచ్చింది. ఉమ్, ఆ చనిపోయిన మొసల్లో నుంచి వచ్చినటువంటి యక్షుడు చెప్తాడు, అయ్యా లోపల జరగబోయేది ఇది అని. యక్షిణి చెబితే అప్పుడు ఇతనికి సీన్ అర్థమవుతుంది. అర్థమై వెళ్ళిన తర్వాత చాలా టిపికల్గా అంటే సాష్టాంగ దండ ప్రణామం ఆచరించు అని చెప్తాడు ఆయన. అంటే అదేంటో నాకు తెలియదండి అంటాడు. తెలీదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తే అతనే చేసి చూపిస్తాడు. ఉమ్, అది చేసి చూపిస్తున్న టైంలో అతన్ని బలి ఇచ్చేసి శక్తులు తన వశం చేసుకుని వెళ్ళిపోతాడు. ఉమ్, అయితే అక్కడ అతను మిస్ అవుతాడు, ఇతన్ని ఈ బాడీని లేకుండా చేయాలనేది మర్చిపోతాడు. ఉమ్, సదాజెప్పుడు తిరిగి ఇతనికి ప్రాణం పోస్తాడు. ప్రాణం పోసి నిలబడితే పగ తీర్చుకోవడానికి వెనక్కి వెళ్తాడు. ఇతను వెళ్ళి రాజకుమారిని ఎత్తుకుపోతాడు. అక్కడి నుంచి రాజకుమారిని తీసుకురావడం టార్గెట్గా మొదలవుతుంది. ఇలా రకరకాల మెలికలు, ప్రతి సందర్భంలోనూ హీరో విలన్ మధ్య సంఘర్షణ, ఒకరి మీద ఒకళ్ళు ఎత్తులు వేసుకునే పద్ధతి, ఇవన్నీ కూడా గుక్క తిప్పుకొని వినోదాన్ని ఇచ్చాయి జనాలకు. అప్పటి వరకు వచ్చిన ఈ జానపద సినిమాలన్నీ ఒక తరహాలో ఉంటే ఇది ఇంకొక తరహాలో నడిచింది. అందుకని పాతాళ భైరవి అనేది ప్రత్యేకమైన సినిమా. ఇప్పటికీ ఎవరైనా జానపదాలు అటెంప్ట్ చేయాలనుకుంటే అదే గైడ్. ఓకే. ఏ ఎమోషన్ ఏ లెవెల్లో వెళ్ళాలి అనే దానికి సంబంధించి అదొక మోడల్ సెట్ చేసిన సినిమా. ఉమ్,